సో లాస్ట్ వీక్ అయితే మార్కెట్లో చాలా మార్పులు జరగడం జరిగింది. గ్లోబల్ క్యూస్ ఇచ్చిన షాక్స్ అండ్ లోకల్ క్యూస్ డైరెక్షన్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్లో డిఫరెంట్ ట్రెండ్స్ సెక్టార్లో బాగా రొటేషన్ జరగడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్లో అయితే ఏం జరుగుతుంది, నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైక్ అయితే కొంచెం దగ్గరగా అయితే వచ్చేసింది. 26,000 మార్క్ని అయితే రీచ్ అవ్వడం జరిగింది. సో వాట్ నెక్స్ట్, మార్కెట్ని ఏది డ్రైవ్ చేస్తుంది, మనతో మాట్లాడడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అండ్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఓవరాల్గా మార్కెట్ అబ్జర్వ్ చేశారు లాస్ట్ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ కూడా ప్రెడిక్షన్ ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా నెక్స్ట్ వీక్లో మనల్ని ఎక్కువ డ్రైవ్ చేసేది సార్, అంటే గ్లోబల్ క్యూసా, లోకల్ క్యూసా, క్రూడ్ ఆయిలా, గోల్డ్, సిల్వర్ ఏది ఎక్కువగా డ్రైవ్ చేయొచ్చు? ముఖ్యంగా మనం నిఫ్టీ స్టార్టింగ్ ఆల్ టైమ్ హై రీచ్ అయ్యే దగ్గరగా ఉంది. నిఫ్టీ గురించి స్టార్ట్ చేసి ఒక పాయింట్ బై పాయింట్ వెళ్దాం. సో నిఫ్టీ ఇప్పుడు 26,100 అండ్ అబోవ్ కూడా సర్వే అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. సో బేసిక్గా నిఫ్టీ ఇక మీదట మనకి కొంత బుల్లిష్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మనం పోయిన వారం కూడా మాట్లాడుకున్నాము. సో గ్లోబల్ మార్కెట్స్ లో సెల్ ఆఫ్ అనేది కొంత ఎక్కువగా జరుగుతున్నప్పటికీ, ఒకవైపు బిట్ కాయిన్ లో కూడా విపరీతమైన సెల్ ఆఫ్ జరుగుతున్నప్పటికీ, ఒకవైపు గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పర్టికులర్ గా లార్జ్ క్యాప్ సెగ్మెంట్ మాత్రం మనకు ఒక మంచి మూమెంటం అయితే చూపిస్తుంది. పర్టికులర్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, టీసీఎస్ ఇటువంటి కొన్ని కంపెనీస్ మనకి పర్టికులర్ గా మూమెంటం అనేది పాజిటివ్ గా డైరెక్షన్ అయితే తీసుకొని వచ్చింది. సో చాలా మంది విషయంలో మాత్రం కొంత కన్సర్న్స్ అయితే కనపడుతున్నాయి. ఒకవైపు ఏమో నిఫ్టీ ఏమో ఆల్ టైమ్ హైకి వెళ్తుంది, కానీ మా పోర్ట్ఫోలియోస్ లో రికవరీస్ కనిపించట్లేదు అనే కన్సర్న్స్ అయితే కనపడుతున్నాయి. సో బేసిక్ గా మనం ఆ పాయింట్ లో గమనించినప్పుడు మెజారిటీ ఆఫ్ దమ్ ఎక్కువగా స్మాల్ క్యాప్ స్టాక్స్ లేకపోతే స్మాల్ క్యాప్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఇటువంటి వాటిలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుంటారు. సో బేసిక్ గా స్మాల్ క్యాప్ అనేది ఇంకా దాని యొక్క ఆల్ టైమ్ హై నుంచి దాదాపుగా 10% ఇంకా డౌన్ లోనే ట్రేడ్ అవుతుంది. సో స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా కొంతవరకు ట్రబుల్ అయితే కనబడుతుంది. సో పర్టికులర్ గా బ్యాంకింగ్ సెగ్మెంట్ ఈ ర్యాలీ మొత్తాన్ని కూడా లీడ్ చేస్తుంది. సో గత 1-2 డేస్ నుంచి మనకు కొంతవరకు ఐటీ సెగ్మెంట్ లో కొంత రికవరీ రావటం, లాస్ట్ వీక్ లో కొంతవరకు ఐటీ కాంట్రిబ్యూషన్ కొద్దిగా బెటర్ గానే కనబడుతుంది. సో పర్టికులర్ గా మనకి ఇండియా అండ్ యుఎస్ కి సంబంధించినటువంటి ట్రేడ్ డీల్ దగ్గరకు వస్తుంది అనే ఒక హోప్స్ కనిపించడం తోటి మనకి ఐటీ సెగ్మెంట్ లో కొంత పాజిటివ్ ఆస్పెక్ట్స్ అయితే కనపడుతున్నాయి. ఒకవైపు అక్కడ యూఎస్ లో ఉండేటువంటి ఏఐ రిలేటెడ్ స్టాక్స్ ఏమో కరెక్షన్ కి గురవుతూ ఉంటే, ఇండియాలో ఉండేటువంటి ఐటీ సెగ్మెంట్స్ మాత్రం రికవరీకి ప్రయత్నం చేస్తున్నాయి. సో బేసిక్ అక్కడ యూఎస్ లో కనుక ఐటీ పడింది కాబట్టి ఇండియాలో కూడా ఐటీ పడుతుంది అనేటువంటి కండిషన్స్ కాదు. అక్కడ యూఎస్ లో ఏఐ పెరుగుతున్నంతసేపు మన ఇండియన్ ఐటీ సెగ్మెంట్ ఎటువంటి గెయిన్స్ అయితే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఇవ్వలేదు. అవి ఇంకా లాస్ట్ 3-4 ఇయర్ యావరేజ్ చూస్తే మనం ఇంకా 0 రిటర్న్స్ దగ్గర ఐటీ సెగ్మెంట్ లో కనపడుతున్నాము. సో బేసిక్ గా మనకల్లా ఉన్న ఒక వన్ ఆఫ్ ద హర్డిల్ వచ్చేసరికి మనకి యుఎస్ ట్రేడ్ డీల్ కి సంబంధించిన హర్డిలే. సో అది హియర్ అండ్ ఎప్పుడైనా అనౌన్స్ అవ్వచ్చు అని. అంటే మన యుఎస్ సంబంధించి మీరు అన్నట్టు యుఎస్ సంబంధించి నాస్డాక్ కానీ డౌ జోన్స్ యొక్క ట్రెండ్స్ మన ఇండియా పైన ఏ విధంగా ఉంటుంది సార్? సో యుఎస్ కి సంబంధించి అక్కడ ఉండేటువంటి కంపెనీస్ నాస్డాక్ పర్టికులర్ గా డౌ జోన్స్ కూడా ఏదైనా కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువగా ఆ ఏఐ రిలేటెడ్ కంపెనీస్ ఎక్కువగా డ్రైవ్ చేస్తున్నాయి. పర్టికులర్ గా 7 స్టాక్స్, మెటా ఇటువంటి 7 స్టాక్స్ మాత్రమే డ్రైవ్ చేస్తున్నాయి. అవి కూడా ఏఐ రిలేటెడ్ ఇన్ఫ్లుయెన్స్ మీదనే ఎక్కువగా డ్రైవ్ చేశాయి. సో ఇండియన్ ఐటీ సెగ్మెంట్ వచ్చేసరికి ఏఐ డ్రివెన్ ఐటీ మార్కెట్ అయితే యాజ్ ఆఫ్ నౌ కాదు. సార్ ఇప్పుడు మనం అంటే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ మీరు చెప్పిన అబ్జర్వేషన్ ప్రకారం, అంటే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే యుఎస్ టారిఫ్లు కానీ లేకపోతే ఏఏ బబుల్ కానీ లోకల్ వైజ్ ఉన్న క్విక్యూస్ కానీ ఇన్వెస్టర్ ముఖ్యంగా ఏ స్ట్రాటజీ అనుసరించాలి? అంటే ముఖ్యంగా ఫస్ట్ F&O గురించి చెప్పండి, తర్వాత లాంగ్ టర్మ్ గురించి చెప్పండి. ముఖ్యంగా F&O వాళ్ళు ఏ విధమైన స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి? F&O వాళ్ళకైతే మాత్రం వచ్చే వారానికి మోస్ట్లీ మార్కెట్ కన్సాలిడేషన్ లో ఉండే అవకాశాలే ఉంటాయి విత్ పాజిటివ్ బయాస్. ఓకే, అంటే మనకి 26,000 దాటి కిందకు వస్తుంది అని అంటే పెద్దగా నేను కూడా నమ్మను. మేబీ 25,900 ఒక సపోర్ట్ కింద యాక్ట్ చేస్తూ 26,300 ఒక రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో బేసిక్ గా మార్కెట్ బ్రేక్అవుట్ ఆల్ టైమ్ హై కూడా బ్రేక్ చేసి వెళ్ళాలి అని అంటే ఒక సాలిడ్ న్యూస్ కావాలి. మేబీ మార్కెట్ కి సంబంధించిన సాలిడ్ న్యూస్ ఒకటి మనకి డిసెంబర్ 5వ తారీఖు జరగబోయేటువంటి ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ మంచి బ్రేక్ త్రూ అని ఇవ్వచ్చు, లేకపోతే ఇండియా యుఎస్ కి సంబంధించినటువంటి ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్స్ కానీ ఏదైనా పాజిటివ్ టాక్స్ కానీ ఏమైనా డెవలప్ అయినా కానీ మనకి బ్రేక్అవుట్ కి ప్రాబబిలిటీ దొరుకుతుంది. ఇప్పుడు ఎట్లాగో ఆల్ టైమ్ హై దాకా వచ్చాడు కాబట్టి మార్కెట్ మాత్రం కొంతవరకు పాజిటివ్ ట్రిగ్గర్ కోసం ఎదురు చూస్తుందని అనుకుంటున్నాను. సో పాజిటివ్ ట్రిగ్గర్ దొరికేంత వరకు ఆ లెవెల్స్ లో కన్సాలిడేట్ అవ్వచ్చు. అదేవిధంగా ఈ ఆర్ఎస్ఐ ఇటువంటి అన్ని కూడా మనం పరిగణిస్తూ ఉంటాం కాబట్టి అవన్నీ కూడా స్లైట్ గా ఓవర్ బాట్ జోన్ ఉన్నట్టుగా కనిపిస్తాయి. అంటే రీసెంట్ గా కొద్దిగా మార్కెట్ పెరిగింది కాబట్టి
సో కన్సాలిడేషన్ జరగడం వల్ల మనకు ఆర్ఎస్ఐ ఏదంతా కూడా కొద్దిగా కూల్ ఆఫ్ అయిపోయి ఓవర్ బాట్ జోన్ నుంచి న్యూట్రల్ లోకి వస్తుంది. అంటే నెక్స్ట్ లెగ్ ఇంకొక 500-600 పాయింట్లు జంప్ చేయాలి అంటే అది కూడా కొద్దిగా కిందకు వస్తుంది. సో నా అంచనా మేరకు మనకి 25,900 దగ్గర నుంచి 26,300 ఈ 400 పాయింట్ల రేంజ్ లో మేబీ వాలటిలిటీ కొద్దిగా ఉన్నప్పటికీ ఆ రేంజ్ లో మూమెంటం అయితే రావచ్చు, సబ్జెక్టెడ్ టు మార్కెట్ న్యూస్. మార్కెట్ లో కనుక సడన్ గా ఓవర్ నైట్ ఏదైనా న్యూస్ వస్తే బ్రేక్అప్ ఆర్ బ్రేక్ డౌన్ జరగచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా పాజిటివ్ వస్తే అప్ సైడ్ బ్రేక్ అయితే, నెగిటివ్ వస్తే డౌన్ సైడ్ బ్రేక్ అవుతుంది. ఏ న్యూస్ లేకుండా మాత్రం ఇంకా పైకి వెళ్ళడానికి కిందకి రావడానికి ఏ డైరెక్షన్ తీసుకోవడానికి అయితే అవకాశాలు కనపడట్లేదు. సో ఎఫ్ఎంఓ ట్రేడర్స్ ఆ దృష్టిని మెయింటైన్ చేయొచ్చు, ఆ వ్యూని నెక్స్ట్ వీక్ కి. అదే ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోకి వచ్చేసరికి నేను మోడీ గారిని బాగా ఫాలో అవుతున్నాను. సో బేసిక్ గా మోడీ గారు ఆల్రెడీ జిఎస్టీ రేట్ కట్ ఇచ్చారు. దాంతో పాటు ఇంట్రెస్ట్ రేట్ కట్లు అవ్వచ్చు, సిఆర్ఆర్ రేట్ కట్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా అంటే క్యాష్ ఫ్లో మెయింటైన్ చేసే విధానంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ఇన్సూరెన్స్ ఇటువంటి కంపెనీల మీద కొద్దిగా ఫోకస్ పెట్టుకుంటూ, దాంతో పాటుగా కన్సంప్షన్ డ్రివెన్ ఆటో అయి ఉండొచ్చు, ఎఫ్ఎంసీజీ కూడా కొద్దిగా 25% డిస్కౌంట్ లో ఉంది, దాని మీద కొంత ఫోకస్ పెట్టచ్చు. ఐటీ సెగ్మెంట్ కూడా ఆల్రెడీ మనకు 25% స్టిల్ రీసెంట్ గా కొద్దిగా పెరిగినప్పటికీ ఇంకా దాని యొక్క ఆల్ టైమ్ హై నుంచి 20 నుంచి 25% మధ్యలో మనకి ఇంకా డిస్కౌంటెడ్ లోనే ఉంది. వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసిన, ప్రైస్ టు బుక్ వాల్యూలో చూసిన మంచి ఫెయిర్ వాల్యూ గానే కనపడుతుంది. నిఫ్టీ 50 కంటే కూడా నిఫ్టీ నెక్స్ట్ 50 ఇంకా మంచి వాల్యుయేషన్ లో కనపడుతుంది. సో మిడ్ క్యాప్ సెగ్మెంట్ కి సంబంధించి స్టెబిలిటీ కొంతవరకు ఓకే, స్మాల్ క్యాప్ ని మాత్రం పూర్తిగా అవాయిడ్ చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పిన విధానంలో పెట్టుబడి పెట్టుకుంటే, నేను పెట్టమని అడ్వైస్ చేయట్లేదు. ఈ విధానంలో కొంత సెక్యూరిటీ అంటే గవర్నమెంట్ ఎటువైపు డ్రైవ్ చేస్తుందో ఆ దిక్కుగా చూస్తే మనం మోస్ట్ సెక్యూర్ గా ఉంటాం. ఓకే సార్, ఇప్పుడు మోర్గాన్ స్టాన్లీ యాజ్ పర్ ప్రిడిక్షన్ ఒకటి ఇచ్చింది, 2026లో సెన్సెక్స్ 1 lakh రీచ్ అవుతుంది అనేసి ఒక ప్రిడిక్షన్ ఇచ్చింది. దాని గురించి మీరు కామెంట్ ఏంటి సార్? సో బేసిక్ గా మన ఇండియాకి సంబంధించినటువంటి కార్పొరేట్ నంబర్స్ లాస్ట్ 1.5 year నుంచి కొద్దిగా వీక్ గా ఉన్నాయి. సో సహజంగా ఎప్పుడైనా కానీ ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయ్యి దాని యొక్క గవర్నమెంట్ ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ అనకూడదు, కంపెనీ యొక్క ఇంట్రెస్ట్ ప్రజల ఇంట్రెస్ట్ మీద పనిచేయడం మొదలు పెడుతుందో యూజువల్ గా లిక్విడిటీ మార్కెట్ లో పంపిణీ అవుతుంది. జనాల చేతుల్లోకి డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టడం అనేది సహజంగా జరుగుతుంది. జిఎస్టీ రేట్ కట్స్, జిఎస్టీ కట్స్ జరగడం వల్ల వాల్యూమ్ బిల్డ్ అయి ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ కట్స్ జరుగుతున్నాయి కాబట్టి కంపెనీలు పే చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ లో కొద్దిగా డబ్బులు మిగులుతూ ఉంటాయి. సహజంగా ఇన్ఫ్లేషన్ కూడా కూల్ ఆఫ్ అయింది కాబట్టి వాళ్ళకి రా మెటీరియల్ యొక్క ప్రైస్ హైక్స్ అనేది ఎక్కువగా జరగవు. ఇవన్నీ కూడా కొద్దిగా అడ్వాంటేజెస్ గా కంపెనీస్ కి మారి వాళ్ళ యొక్క కార్పొరేట్ నెంబర్స్ కొద్దిగా మెరుగుపడే అవకాశాలు ఉండొచ్చు అనేది ఒక యాంటిసిపేషన్. సో లాస్ట్ 1 year పాటు మనకి 0 రిటర్న్స్ ఉన్నాయి. సరే 2026 అంటే మన 2025 అంతా ఏ రిటర్న్స్ లేవు అని అనుకున్నా, 2026 మొత్తానికి కలిపి ఒక 7% రిటర్న్ వస్తుంది అని అనుకున్నా, ఈ సంవత్సరానికి రావాల్సిన బ్యాంక్ వడ్డీ మందం 7%, నెక్స్ట్ ఇయర్ రావాల్సిన బ్యాంక్ వడ్డీ మందం 7%, అటుకి 14% కలిపితే మీకు అదే లక్ష్యం చేరుకుంటది. సో బేసిక్గా వాళ్ళు చెప్పిన లెక్క కూడా ఒక రకంగా అంతే. ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ అంటే రియల్ జీడిపి మందం మనం పెంచుకుంటూ పోయినాక కానీ ఇయర్ అంతా మనం అయితే 1 lakh చేరుకోవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. అంటే ఇక్కడ మన కంపెనీని ఒక నెంబర్లు కూడా సపోర్ట్ చేయాలి. నా అంచనా మేరకు Q3 ఇక మీదట బాగుండొచ్చు. నేను గతంలో మాట్లాడినప్పుడు Q1, Q2లో పెద్ద ఎత్తున మనకి ఏమి ఊపు వచ్చే అవకాశాలు లేవు, కానీ డౌన్ సైడ్ ప్రొటెక్షన్ అయితే వచ్చేస్తున్నాం అనుకున్నాం. డౌన్ సైడ్ ప్రొటెక్షన్ యాజ్ యూజువల్ గా వచ్చింది. Q3 నుంచి మార్కెట్ లో కొద్దిగా రియల్ రికవరీ మార్కెట్ లో కనిపిస్తుంది ఏమో ఒక యాంటిసిపేషన్ అయితే కనపడుతుంది. సో ఈవెన్ వాళ్ళు కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సెన్సెక్స్ అయితే దాదాపుగా 1,00,000 వరకు చేరుకోవచ్చు అని, మరికొంతైతే దాదాపుగా నిఫ్టీ అయితే 29,000 వరకు కూడా చేరుకోవచ్చు అని చెప్పేసి రకరకాల వాళ్ళు వ్యూస్ అయితే ఇస్తున్నారు. దేర్ ఇస్ వెరీ హై ప్రాబబిలిటీ, దాన్ని నేను కూడా నమ్ముతున్నాను. డెఫినెట్ గా మార్కెట్ లో మనకి నెక్స్ట్ ఇయర్ స్టాక్ మార్కెట్ లో 13 to 15% మంచి రికవరీ. అది పర్టికులర్ గా లార్జ్ క్యాప్ సెగ్మెంట్ వరకు పరిమితం. నేను స్మాల్ క్యాప్ లో అంత వస్తుందంటే నాకు తెలియదు యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే నెంబర్లు అయితే ఇంకా ఏవి రికవరీ కనిపించట్లేదు కాబట్టి లార్జ్ క్యాప్ సెగ్మెంట్ లో మాత్రం మూమెంట్ స్కోప్ ఉంది. సార్ ఇప్పుడు ముఖ్యంగా ఫైనల్గా చెప్పండి, మనకు అంటే డాటా కంటే డైరెక్షన్ ఇంపార్టెంటా, లేకపోతే వ్యూస్ కంటే, ముఖ్యంగా ఇంతకుముందు ఆర్టికల్లో చదివాను, వ్యూస్ కన్నా న్యూస్ కన్నా వ్యూస్ ఇంపార్టెంటా, అంటే డైరెక్షన్ ఇంపార్టెంటా లేకపోతే డాటా ఇంపార్టెంటా? డేటా పాయింట్ అనేది ఎప్పుడైనా డెఫినెట్ గా డైరెక్షన్ డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ డేటా పాయింట్స్ ని బేస్ చేసుకునే ఎటువైపు వెళ్ళాలనేది డిపెండ్ అయి ఉంటుంది. డేటా పాయింట్స్ ని బేస్ చేసుకునే కదా గతంలో కూడా మనం మార్కెట్ పరుగులు పెడుతున్నప్పుడు కూడా లేదండి మార్కెట్లు ఇక పరుగులు పెట్టాం, మార్కెట్ రిలాక్స్ అయ్యే టైం వచ్చిందని మాట్లాడుకున్నాం. ఇదంతా కూడా డేటా డ్రివెనే. మనం ఎండ్ ఆఫ్ ద డే స్టాక్ మార్కెట్ అనేది డేటాకి బానిస. ఏంటంటే చిన్న చిన్న మూమెంట్స్ వస్తూ ఉంటాయి. సహజంగా అటువంటి మూమెంట్ డేటా సపోర్ట్ చేయకుండా వచ్చింది అంటే మనం ఎక్కువ జాగ్రత్త పడాలి. పెద్ద ప్లేయర్స్ ఏమన్నా ఎగ్జిట్ అవ్వడం కోసం మూమెంట్ అని క్రియేట్ చేశారేమో, వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కోసం ఒక సినారియోని క్రియేట్ చేశారేమో. సో ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైనా కానీ డేటాను డ్రైవ్ చేస్తుంది. మనం డేటాని ముందంచులో పెట్టుకొని దానికి అనుకూలంగానే డైరెక్షన్ వస్తుంది అనే యాంటిసిపేషన్ తోటి ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
సో రేవంత్ గారు చెప్పినట్టు డేటా అంటే డైరెక్షన్ కన్నా డేటా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు రేవంత్ గారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.